సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసిన చాలా క్లియర్గా స్పష్టంగా ఏమని 80 టీఎంసీలు మేము తీసుకుంటున్నాం, 80 టీఎంసీలు పైన 5 రాష్ట్రాలకు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం ఇస్తాం. అది 3 రాష్ట్రాలకు ఇస్తారు, తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటకకు, మహారాష్ట్రకు. తెలంగాణకు 45, వాళ్ళిద్దరు కలిపి 35. కర్ణాటకకు 21 టీఎంసీ, మహారాష్ట్రకు 14 టీఎంసీ. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు. కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ 21 టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కంపెన్సేటర్ కింద వచ్చినటువంటి దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్. రైట్ రాయాలి, మహారాష్ట్ర కూడా వాడుతున్నారు. లెక్కల్లో చూపించారు వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టినారు. ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం. సో ఆ 45 టీఎంసీ మనది ఉంది కదా, మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా, అప్పనంగా ఏదో వచ్చేది కాదు కదా. సో ఆ 45 ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ 45 కలిపి 90.81 టీఎంసీలకు దాని ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? 9 సంవత్సరాలు డిపిఆర్ 9 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏం చేసుకుంటూ కూర్చున్నారు మీరు మీ కుటుంబం మొత్తం కలిపి? రెండవది, ఆ తర్వాత మళ్ళీ 2024 రిటర్న్ వచ్చింది. తర్వాత మళ్ళీ అగైన్ రీసబ్మిట్ చేయడం జరిగింది మే 2024లో విత్ రిప్లైస్, గత ప్రభుత్వమే. మరి అయినా కూడా ఇక్కడ పెండింగ్ ఉంది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఇది సబ్మిట్ చేసినప్పుడు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ 40 టీఎంసీ అన్నారు కదా మీరు ట్యాంక్ వైజ్ అంటే చెరువు వైజ్ కుంట వైజ్ కూడా మీరు డీటెయిల్స్ పంపని అడిగారు కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ వైజ్ కూడా రిపోర్ట్స్ పంపడం జరిగింది. సిఈ పైన క్రిమినల్ కేసు పెట్టింది సుప్రీంకోర్టు, గవర్నమెంట్ అన్నాడు ఎన్జిటి. మన చీఫ్ ఇంజనీర్ పైన క్రిమినల్ కేసు పెట్టిండు, 400 కోట్ల పెనాల్టీ ఇంపోజ్ చేసిండు. మరి మీరు ఇవన్నీ కూడా ఈ రోజున మీరు చెయ్యని పనులు మీరు చెయ్యకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయనట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కూడా ఆ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు అధికారం ఉన్నా. మొత్తం మామనల్లో పెట్టిన తప్ప ఏది కూడా వినిపించుకున్న పాపన కానీ పట్టిన పాపన పోలే. 2017లో పబ్లిక్ హియరింగ్ ఎవరిపైన కక్ష సాధింపు కానీ, పాకిస్తాన్ లాగా అప్రజాస్వామికంగా జైళ్లలో వేయడం కానీ, మరణ శిక్షలు విధించడం కానీ అటువంటి కార్యక్రమాలు చేసే విధానంలో మా ఆలోచన లేదు. ఇస్ అ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల ప్రతిపక్షం, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేటువంటి, ప్రజాస్వామికంగా స్వతంత్రం కోసం పోరాడేటువంటి పార్టీ. నాకు అర్థం కాలేదు నిన్న నరేంద్ర మోడీ గారు అంటారు దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని. నరేంద్ర మోడీ పుట్టక ముందు, లాగులు తొడక ముందు అంటే నేను కూడా పుట్టలే, పుట్టక ముందే స్వతంత్రం కోసం పొట్లాడినటువంటి పార్టీ, ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ. ఈ దేశంలో ఏదైనా నిర్మాణాత్మకంగా జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు భారతదేశంలో ఏదైనా నిర్ణయాత్మకమైనటువంటి ప్రజలకు ప్రయోజనకారి నిర్ణయాలు తీసుకుందంటే కాంగ్రెస్. ఇలా మీరు మొన్నటిదాకా నెహ్రూను, ఇందిరాగాంధీని పేరు కనబడకుండా వాళ్ళను దుష్ప్రచారం చేశారు. ఇలా ఏకంగా మహాత్మా గాంధీ గారికి సూటి పెట్టిండ్రు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. జాతిపిత మనసుల్లో మారుతున్నచ్చు పద్ధతులు, కానీ స్వతంత్రాన్ని సాధించి శాంతియుతంగా సాధించినటువంటి జాతిపితకు కూడా మీరు ఈరోజు జీరామ్జీ అని గాడ్సేను తీసుకొని, అయితే ఉద్యమ సమయంలో మీరు లేకపోతే కొంత ఇబ్బంది అవుతుందేమని మీరు ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక గెలిపించిన సందర్భంని కూడా గుర్తుపెట్టుకోకుండా పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ ని ఓపెన్ చేసి అదేదో అద్భుత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తానని అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా మనసులో? అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, ఇవన్నీ క్లియరెన్స్లే రాలేదు,
నేను ఎట్లా చెప్పేది, చెబితే మంది ఏమైనా అనుకుంటారా, ప్రజలు ఏమైనా అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు